హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రఫ్ ఫ్రెండ్స్. ఈ రోజు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాం. సో ఆల్రెడీ ఎస్బీ పిఓ క్లాస్ నోటిఫికేషన్ చాలా దగ్గర వచ్చేసింది. ఆల్మోస్ట్ అప్లై కూడా అయిపోయింది, లాస్ట్ డేట్లు అయిపోయి. సో ఇప్పుడు మనం కరెక్ట్ టైం ప్రిపేర్ అవ్వడానికి రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జీకే. సో అయితే ఈ రోజు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో సో ఒక టాపిక్ ఏంటంటే టాపిక్ అంటే టైం అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఈ రెండు ఆల్మోస్ట్ సేమ్. అయితే మనం సో ముందు ఆల్రెడీ ఈ టాపిక్ ని ఫస్ట్ కవర్ చేసాం. సో బేసిక్స్ అని చెప్పి కవర్ చేసాం. సో ఆ బేసిక్స్ లో ఈ టైమ్ అండ్ వర్క్ ఒక వీడియో అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ ఒక వీడియో, ఈ రెండు వేరు వేరు వీడియోలు ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ రెండు లింక్స్ ఉంటాయి, లేదా మీరు ప్లేలిస్ట్ లో మన ఛానల్లో, మన రఫ్ నోట్స్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఈ టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్, ఈ రెండు వీడియోస్ వేరు వేరుగా ఉంటాయి. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ వీడియోస్ చూస్తేనే చాలా క్లియర్ గా అర్థం. ఎందుకంటే ఆ వీడియోలో షార్ట్ గా ఎలా చేయాలి, ఫాస్ట్ గా ఎలా చేయాలని చాలా డీప్ గా డిస్కస్ చేశాను. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్స్. సో అంటే ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ లో బ్యాంక్ ఎగ్జామ్స్ లో కానీ, ఎస్ఎస్సి లో కానీ, రైల్వేలో కానీ ఎలాంటి క్వశ్చన్లు అడిగారు. ఓకేనా, అవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే C is 100% more efficient than A. So A alone can complete a piece of work in 9 days. B and C together can complete the same work in 2 and 2 by 3 days. Find the portion of work will be completed if A and B work together for 4 days. చూడండి, ఈ క్వశ్చన్ ని నేను యాక్చువల్లీ మొత్తం స్లైడ్ అంతా మాక్సిమం క్వశ్చన్ ఇచ్చాను. ఎందుకంటే క్వశ్చన్ అర్థం చేసుకుని చాలు మనకి ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. సో క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ జస్ట్ ఇంగ్లీష్ లో ఉన్నా సరే జస్ట్ చిన్న వర్డ్స్ ఉంటాయి. మీరు చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ ఇంగ్లీష్ ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. సో ఏంటంటే C is 100% more efficient than A. B అంటే B కంటే C 100% ఎక్కువ ఎఫిషియెంట్ అంట. A alone can complete the work in 9 days. B and C together can complete the work in 2 and 2 by 3 days. ఫస్ట్ B కి C కి అంటే ఫస్ట్ B అండ్ C ఏమన్నాడు, C is 100% more efficient than B అంటే దీనికంటే 100% మోర్ ఎఫిషియెంట్. అంటే ఈ ఎఫిషియన్సీ 1 అనుకుంటే ఈ ఎఫిషియన్సీ 2, అంటే ఈ ఎఫిషియన్సీ X అనుకుంటే దీని ఎఫిషియన్సీ 2X. ఓకే, ఇవి ఎఫిషియన్సీస్. అప్పుడు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఏమవుతాయి, రివర్స్ అవుతాయి. ఎందుకంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ చేయగలరు, ఎఫిషియన్సీ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ డేస్ లో వర్క్ చేయగలరు. ఎఫిషియన్సీ అంటే ఆ పని చేయగల సామర్థ్యం. సో సామర్థ్యం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఆ పనిని చాలా వేగంగా కంప్లీట్ చేయగలరు. సికి ఎక్కువ కాబట్టి సి తక్కువ డేస్ లో కంప్లీట్ చేయగలదు, బికి తక్కువ కాబట్టి ఎక్కువ డేస్ కంప్లీట్ చేయగలదు. ఇప్పుడు రెండు కలిస్తే ఎన్ని డేస్ చేయగలదంట, 2 and 2 by 3 డేస్ చేయగలదంట. ఫస్ట్ ఈ రెండు చూడండి, 2x అంటే B ఒక పని 2x డేస్ చేయగలదు, C x డేస్ చేయగలదు. అయితే దీని ఎల్సిఎం ఎంత, 2x. అప్పుడు దీని ఎఫిషియన్సీ ఏమవుతుంది, 1, దీని ఎఫిషియన్సీ 2 అవుతుంది. అప్పుడు సో టోటల్ కంబైన్డ్ వర్క్ ఎంత, 3. సో 2x by 3 డేస్ లో చేయగలదు. 1 + 3 2x by 3. సో ఇది ఎన్ని డేస్ ఈక్వల్, 2 and 2 by 3 అంటే 3 2 6 8 by 3. 8 by 3, 3 3 పోతే x పోతే x ఈక్వల్ టు 4. ఓకే, x ఈక్వల్ టు 4 అంటే సో B కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ ఎన్ని డేస్, 8 days. C కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 4 days. ఓకే, x ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి ఎఫిషియన్సీ డేస్. సో B కెన్ కంప్లీట్ 8 days, C కెన్ కంప్లీట్ 4 days. నెక్స్ట్ A alone కెన్ కంప్లీట్ ఇన్ 9 days. A alone కెన్ కంప్లీట్ ఇన్ 9 days. ఇవి మనకి 3 తెలుసు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ వాట్ పోర్షన్ ఆఫ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇఫ్ A and B వర్క్ టుగెదర్ ఫర్ 4 days. ఏబీలు రెండు కలిసి 4 రోజులు వర్క్ చేస్తంట ఎంత పోర్షన్ ఆఫ్ వర్క్, ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది అంటున్నాడు. సో చూడండి, ఇక్కడ 9 8 4 ఎల్సిఎం 72 అవుతుంది. ఎందుకు 72 అవుతుంది అంటే సో ఈ రెండు ఎల్సిఎం 8, సో 9 8 72. అప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఎఫిషియన్సీ 9, ఇక్కడ ఎఫిషియన్సీ 8. మనకి సితో సంబంధం ఓన్లీ ఏబీలు రెండు కలిసి పనిచేస్తూనే అన్నాడు. ఎన్ని రోజులు అన్నాడు, 4 days అంటాడు. సో 9 + 8 ఎంత, 9 + 8 into 4 దట్ ఈస్ 17 into 4. ఓకే, సో ఇది ఈ ఏబీలు రెండు 4 days కలిసి చేసిన పని. అది వాడేమంటాడు, ఎంత పార్ట్ కంప్లీట్ అయిందంటే టోటల్ వర్క్ ఎంత, అందులో ఎంత కంప్లీట్ అయింది అంటే ఏంటి, 17 into 4 by 72. దట్ ఈస్ 4 1 ja 4 1 ja 4 8 ja దట్ ఈస్ 17 by 18 పార్ట్ ఆఫ్ వర్క్. ఇంత పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఆన్సర్. అర్థమైందా? సో 17 by 18th part of work has been completed if A and B work together for 4 days. ఏబీలు రెండు కలిసి 4 days వర్క్ చేస్తే 17 by 18th part of work కంప్లీట్ అవుతుంది.
ఓకే, సో అది చాలా సింపుల్, ఏం లేదు. దీని నుంచి బి కనుక్కున్నాం, ఇప్పుడు ఏబిల్ రెండే యూజ్ చేస్తున్నాం. వాడు ఏమంటున్నాడు, పార్ట్ ఆఫ్ అని చదువుతున్నాడు. సో ఇది కొంచెం ఇది ఎలా చేస్తున్నాం, ఎల్సిఎం ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఫస్ట్ వీడియోలో ఉంది. ఒకసారి వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఎలాంటి క్వశ్చన్స్, సో ఎస్బీఐలో ఆల్రెడీ నబార్డ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఆ నబార్డ్ ఎగ్జామ్స్ లో సో ఎలాంటి ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేస్తే సో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, A alone can fill a tank in 16 minutes. B alone can fill a tank in X minutes. C alone can empty a tank in 15 minutes. A, B, C together take 34 and 2 minutes to fill the tank. What is the time taken by B alone to fill the tank? చూడండి, ఏ ఒక పైప్, ఏబిసి 3 పైపులు. ఏ అలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 16 మినిట్స్. ఏ ఒక్కటే ఆ ట్యాంక్ ని 16 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. సో బి అలోన్ కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ ఎక్స్ మినిట్స్. అదే ట్యాంక్ ని బి ఎక్స్ మినిట్స్ లో ఫిల్ చేస్తుంది. సో అదే ట్యాంక్ ని సి 12 మినిట్స్ లో ఎంప్టీ చేస్తుంది. అంటే సి అనేది పైప్ కానీ సి అనేది కింద హోల్ అనుకోండి, అది 12 మినిట్స్ లో ఎంప్టీ చేస్తుంది. ఇప్పుడు ఏబిసి టుగెదర్ 3 ఒకేసారి ఆన్ చేస్తే ఇట్ విల్ టేక్ 34 and 2 minutes to fill the tank. సో 34 and 2/7 నిమిషాలు అయింది. అయితే సో ఓన్లీ బి ఎంత టైం లో ఫిల్ చేయగలదు చూడండి. ఫస్ట్ మనం ఏ బి సి, సో ఎలాంటి సమ్స్ ఇవ్వగానే ఫస్ట్ వేసుకోవాలి. ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 60 minutes. సో ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 16 minutes, బి ఇన్ ఎక్స్ మినిట్స్, సి కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 12 minutes. ఎంప్టీ అన్నప్పుడు మైనస్ పెట్టుకోవాలి, ఎంప్టీ అన్నప్పుడు మైనస్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం. సో 16 కి 12 కి ఎల్సిఎం చేయండి. ఎక్స్ఎల్ ఎక్స్ఎల్. సో 4 వేసుకుంటే 4 3 జా 4 4 4 జా 4 3 సారీ 4 4 జా 4 3 జా. సో 48x. సో టోటల్ ఎల్సిఎం ఇస్ 48x. ఓకే, సో టోటల్ ఎల్సిఎం ఎంత, 48x. టోటల్ ఎల్సిఎం 48x. ఇది టోటల్ ఎల్సిఎం. ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ ఎంత, బి ఎఫిషియన్సీ ఎంత, సి ఎఫిషియన్సీ ఎంత. సో అంటే ఏం లేదు, సో 16 ఎంత 3x కదా, 16 3x 48x, x కి 48 ఏం లేదు. సో ఇది బై చేస్తే చాలు, 12 కి -4x బికాస్ ఇట్ ఇస్ ఎంప్టీ కాబట్టి మైనస్ వేసుకున్నాం. సో ఈ 48x బై 16 వేస్తే వస్తుంది. సో ఇప్పుడు ఈ 3 ఇప్పుడు ఏమంటున్నాడు, సో దే కెన్ 3 టుగెదర్ అంట. సో 3 టుగెదర్ అంటే ఎంత అవుతుంది, 3x plus 48 minus 4x. సో ఈ 3 టుగెదర్ గా ఎన్ని మినిట్స్, 34 and 2/7. 34 అంటే 7 4 జా 48, 7 28. సో 7 3 జా 21, 2 23. సో 2 38, 7 4 జా 28, 7 2 38 plus 2 240. సో 240/7, 240/7 ఈక్వల్ టోటల్ వర్క్ ఎంత, 48x. ఓకే, సో ఇది అంటే ఈ 3 కలిసి ఇన్ని నిమిషాలు చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు సాల్వ్ చేసుకుని ఎంత అవుతుంది, సో 24 10 జా 24 2 జా 2x. ఓకే, సో అంతే. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 48 - x. ఇక్కడ చేస్తాను చూడండి, 48 - x ఇంటూ 10 ఈక్వల్ టు 2x. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 480 - 10x ఈక్వల్ టు, ఓకే, 48 - x ఈక్వల్ టు 24 2 జా ఇక్కడ 7 ఉంటుంది. ఓకే, 27. ఈ 7 అని తీసుకెళ్తే 14x, 2x కాదు 14x. ఓకే, దట్ ఈస్ 14x. ఈ 10x అటు తీసుకెళ్తే 480 ఈక్వల్ టు 24x. ఇప్పుడు x ఈక్వల్ టు 20 minutes, విచ్ మీన్స్ x అంటే ఏంటి, b. సో b కెన్ fill the tank, B alone can fill the tank in 20 minutes. Okay, B alone can fill the tank in 20 minutes. అర్థమైందా. సో జస్ట్ మనం తీసుకొని చేసాం, చాలా సింపుల్ గా సాల్వ్ అంతే. ఓకే, సొల్యూషన్ చేసి చాలు. సో ఓన్లీ బి 20 minutes లో ట్యాంక్ ని ఫిల్ చేయగలదు. ఓకేనా. సో ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్. సో అవి 2 వీడియోలు ఉంటాయి. సో మన యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్ లో ప్లేలిస్ట్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఉంటాయి. అవి చూస్తే ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 15 minutes 20 minutes రెస్పెక్టివ్లీ. ఫస్ట్ ఇవ్వగానే ఇదే వేసేయాలి. సో ఏ 15 minutes అండ్ బి 20 minutes. A 15 B 20 respectively. A pipe C empty the tank in
12 minutes. Pipe C empty the tank in 12 minutes. Empty -1 అనుకోవాలి. What will be the time taken by A, B, C together to fill the tank completely? So ఇప్పుడు దీనికి LCM క్యాలిక్యులేట్ చేయాలి. 15, 20, 12. Okay. So 5 3s are 5 4s are 12. 3 1 4 3 4. Next 4 1 1 1. Okay. Next and then 20. 15 4 20 60. Total LCM 60. Total LCM అంటే టోటల్ వర్క్ 60, టోటల్ ట్యాంక్ 60. అయితే ఇది 15 minutes లో చేస్తే 15 4 జా 23 జా 12 5 జా -5. ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ ఎంప్టీయింగ్ కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నాడు, మూడు టుగెదర్ అంటే 4 3 7 7 -5 2. సో 2 into x minutes చేస్తే 60 అవుతుంది. దట్ ఈస్ x equal to 30. సో 30 minutes అంటే 30 minutes లో మూడు కలిసి ఆ ట్యాంక్ ని ఫిల్ చేయగలవు. మూడు కలిసి ట్యాంక్ ని 30 minutes లో ఫిల్ చేస్తాయి. ఓకేనా? సో చాలా సింపుల్ గా చేయొచ్చు. మీకు ఆ వీడియోస్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ రెండు వీడియోస్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. A, B, C together can complete a work in 8 days. A alone can complete same work in 24 days. If A, B started the work after 2 days, C also joined them. Remaining work was completed by A, B, C together 6 and 4 by 5 days. Find the how many days B alone can complete the work. ఒక్క B ఒకటే ఎన్ని డేస్ చేయగలదు అంటాడు. ఫస్ట్ A, B, C together can complete work in 8 days. A plus B plus C together can complete a work in 8 days అంట. నెక్స్ట్ A alone can complete same work in 24 days. A alone same work in 24 days. ఓకే. సో ఇప్పుడు ఏమన్నాడు, B కావాలి, A ఖర్చు. ఇక్కడ చూసుకోండి, టోటల్ వర్క్ 24, ఎందుకంటే LCM 24 కాబట్టి. అప్పుడు A plus B plus C ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ముగ్గురు ఎఫిషియన్సీ 3. ఇక్కడ 1. ఓకే. ఏది 1 అది 3 అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ 2 days AB స్టార్టెడ్ వర్క్, ఆఫ్టర్ 2 days C కూడా వచ్చింది. అంటే ఫస్ట్ AB ఉంది, ఫస్ట్ A ఎంత 1, B ఎంత B మనకు తెలియదు కాబట్టి B అనుకో, ఇంటూ 2 days ప్లస్ ABC 3 అంటే 3 ఇంటూ 3 జాయిన్ దన్ అండ్ రిమైన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 6 and 4 by 5 అంటే 5 6 30 34 by 5 days. 34 by 5 days ఈక్వల్ టు టోటల్ వర్క్ 24. అర్థమైందా? ఫస్ట్ ఇది ఇవ్వగానే ఇది నుంచి టోటల్ వర్క్ రావాలి, ఇది ఎఫిషియన్సీ రావాలి. ఫస్ట్ AB చేశారు, ఏ ఎఫిషియన్సీ మనకు తెలుసు, B తెలియదు కాబట్టి B అనుకుంటాం, ఇంటూ 2 ప్లస్. సో ABC తర్వాత 3 వచ్చి C కూడా జాయిన్ అయిపోయింది. ABC ఎఫిషియన్సీ 3 తెలుసు, 3 ఆ 3 కలిసి 34 and 5 by days. 6 and 4 by 5 అంటే సో 5 6 34 5. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే B వస్తుంది. అది దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఎక్కువ చేస్తాం చూడండి. సో 30 3 1 జా 3 4 జా 12 3 తో 102 by 5 ఇది. సో అప్పుడు ఏమవుతుంది, సో 1 plus B into 2 plus 3 4 జా 12 3 తో 102 by 5 that is equal to 24. That is B plus 1 into 2 plus 20.5 equal 24 అంతేనా? సో అది 20.4 సారీ 20.4 అంతే కదా, 20.4 అది తీసుకెళ్తే B plus 1 into 2 equal to 3.6. అప్పుడు B plus 1 equal to 1.8. అప్పుడు B equal to 0.8. ఇదేంటి ఇది 0.8 అనేది ఎఫిషియన్సీ. సో ఇప్పుడు ఏమవుతుంది, B ఎఫిషియన్సీ 0.8 అయితే సో టోటల్ ఎంత పంచారు, టోటల్ వర్క్ ఎంత 24 వర్క్ ఉంది. బట్ Bకి ఎంత ఇదే ఉంది, 0.8 ఉంది. ఎంత అవుతుంది, 0 పైకి వెళ్తే 240 అండ్ 30 minutes 30 days లో. ఇంకా 30 days లో సో B alone can complete the work. B alone ఆ వర్క్ ని 30 days చేస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, సో మనకి నెంబర్ ఆఫ్ డేస్ తెలిసినా, ఎఫిషియన్సీ తెలిసినా, టోటల్ వర్క్ తో డివైడ్ చేస్తే ఒకటి చేస్తే ఇంకోటి వస్తుంది. ఆ టోటల్ వర్క్ ఎలా వస్తుంది అంటే LCM ఆఫ్ ద గివెన్ పారామీటర్స్. 2 పారామీటర్స్ ఇచ్చారు, దాన్ని LCM చేసుకుని మూడో దాన్ని X అనుకుని చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మీరు కొంచెం వీడియోని పాస్ చేసుకుని చూడండి, ఇంకా మీకు ఈజీగా అవుతుంది. అండ్ ఫస్ట్ వీడియోస్ చూస్తే ఇంకొంచెం క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2 inlet taps A and B can fill a tanks in 36 minutes and 6 minutes respectively. Find the time taken by the both taps together
ఫిల్ 1/6 ఆఫ్ ద ట్యాంక్. చూడండి, ఇలాంటి సమ్స్ కొంచెం డిఫరెంట్ అడుగుతుంటారు. మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా మంచి మార్క్స్ తీసుకురావచ్చు. అది ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఈ రెండు ఇన్లెట్ పైప్స్ అంటే ఫిల్ చేసే పైప్స్. సో ఏ క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 36 minutes. ఏ క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 36 minutes అండ్ బి కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 60 minutes అంట, లేదా రెస్పెక్ట్ అంటారు. ఇప్పుడు దీనికి ఎల్సిఎం 36 6 6 6 జా 6 10 జా 2 3 జా 2 5 జా 180. ఓకే, ఎల్సిఎం ఎంత 180 అంతేనా. 6 3 18 5 10 ఎల్సిఎం 180. ఇప్పుడు 36 5 జా ఇది 5. ఓకే, అండ్ 63 జా ఇది 3. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద టైం టేకెన్ బై బోత్ ట్యాప్స్ టుగెదర్ టు ఫిల్ 1/6 ఆఫ్ ద ట్యాంక్. అంటే రెండు ట్యాంకులు కలిపి 1/6 ఆఫ్ ద ట్యాంక్ అంటే టోటల్ ట్యాంక్ ఇది. సో అంటే 1/6 ఆఫ్ ద ట్యాంక్ అంటే ఇంత. ఓకే, దీన్ని కంప్లీట్ చేయడానికి రెండు కలిసి రెండు కళ్ళ అంటే ఏంటి 8 5 + 8 5 + 3 8 ఇంటూ x minutes అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది 6 3 జా 630 దట్ ఈస్ x ఈక్వల్ టు 30/8 15/4. ఓకే, దట్ ఈస్ 4 3 జా 12 3 and 3/4 సో 3 and 3/4 minutes లా. సో టోటల్ 1/6 of the tank will be filled if both the inlet pipes were together on. అంటే రెండు కూడా ఒకేసారి ఆన్ చేస్తే 1/6 of the tank ఎప్పటికి ఫిల్ అవుతుంది. ఓకేనా, సో అర్థమైందా. సో జస్ట్ చాలా సింపుల్ గా సాల్వ్ చేస్తున్నాం. కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి దీని నుంచి. ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎస్బీఐ క్లర్క్ లో, ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ అండ్ నాబార్డ్ ప్రిలిమ్స్ లో. వీటిలో ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ లో వచ్చే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. సో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈస్ 40% మోర్ దాన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బి అండ్ ద రేషియో ఎఫిషియన్సీ ఆఫ్ సి టు ఏ 6:7 and time taken by A and C together to complete the work is 18 days. And find the number of days taken by all of them working together complete the twice of the work. సో చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి. సో చదివి అర్థం చేసుకుంటేనే మనకి చాలా నీట్ గా, మన దగ్గర కాన్సెప్ట్ ఉన్నా సరే మనం ఇలాంటి వర్డ్స్ మిస్ అయితే రాంగ్ అయిపోతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ మనం చేసే ఆ రాంగ్స్ అన్ని కింద ఆప్షన్స్ లో ఉంటాయి. ఎందుకంటే సో మా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే వాళ్ళు ఇది ఎన్ని రకాలుగా రాంగ్ చేయొచ్చు అని ఫ్రేమ్ చేసుకుని దాని ఆన్సర్స్ కూడా కింద పడతారు. సో మనం ఆప్షన్స్ రాగానే పెట్టేయకూడదు. సో క్వశ్చన్ మనం 1-2 సార్లు జాగ్రత్త చదువుకొని అందులో చిన్న వర్డ్స్ ఉంటాయి, వాటిని పట్టుకుంటేనే అవుతుంది. ఫస్ట్, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈస్ 40% ఆఫ్ దట్ ఆఫ్ బి. చూడండి, ఎఫిషియన్సీ ఫస్ట్ వాడు ఎఫిషియన్సీ కోసం మాట్లాడుతున్నాడు. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40% మోర్ దాన్. 40% మోర్ అంటే ఏంటి 140 ఆఫ్ బి. అంటే 0 0 పోతే 2 7 2 5 జా. దెన్ ఏ ఈజ్ టు బి ఎంత అవుతుంది 7:5 అవుతుంది. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ టు ఏ ఇచ్చాడు. ఎఫిషియన్సీ ఆఫ్ సి టు ఏ ఎంత 6:7 అంట. ఓకే, సో ఏ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఈ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈక్వల్స్ టు 7:5:6. ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బి సి. 3 ఎఫిషియన్సీ మనకు తెలుసు, 3 ఎఫిషియన్సీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, టైం టేకెన్ బై ఏ అండ్ సి టుగెదర్ కంప్లీట్ వర్క్ ఈజ్ 18 days. ఏ అండ్ సి రెండు సో 18 days చేయగలండి. ఏ అండ్ సి అంటే ఏ 7 and 6 కదా, 7 + 6 13 × 18 ఇది టోటల్ వర్క్. ఓకే, దట్ ఈస్ 13 × 18. ఓకే, సో దీన్ని ఎలా ఉంచండి. మీరు మల్టిప్లికేషన్ లో సూపర్ స్ట్రాంగ్ అయినా సరే దీన్ని ఎలా ఉంచండి, ఎందుకంటే డివిజన్ లో యూజ్ అవుతాయి. సో 13 18 ఇది వర్క్. ఓకే, ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ వర్క్ ఎలా అవుతుందంటే ఏ అండ్ సి టుగెదర్ ఎంత వరకు 18 days. అంటే ఏ అండ్ సి, ఏ అంటే 7 సి అంటే 6 ఈ రెండు 18 days చేస్తేనే వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఇది మనం టోటల్ వర్క్ అనుకుంటాం. ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ టైం టేకెన్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ వర్కింగ్ కంప్లీట్ ట్వైస్ ఆఫ్ దమ్. అంటే ముగ్గురు కలిసి వర్క్ చేయాలి. ముగ్గురు అంటే 7 + 5 + 6 దట్ ఈస్ ఎంత అవుతుంది 7 + 12 18 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్ అనుకున్నాం. సో టోటల్ వర్క్ ఇది. టోటల్ వర్క్ ఎంత 13 × 18. కానీ వాడు ఏమంటున్నాడు ట్వైస్ ఆఫ్ ద వర్క్, అంటే దీనికి డబుల్ వర్క్ అంట. ఓకే, సో 18 పోతే x ఈక్వల్ టు 26 దట్ ఈస్ 26 days లో ఆప్షన్ డి 26 days లో
సో ముగ్గురు కలిసి డబుల్ వర్క్ ని కంప్లీట్ చేయగలరు. జస్ట్ ఎఫిషియన్సీ ఇచ్చాం మనం, ఎఫిషియన్సీ నుంచి మనం రేషియోస్ తీసుకొచ్చాం, దీని నుంచి టోటల్ వర్క్ కూడా మనం తీసుకొచ్చాం, ఎఫిషియన్సీ టోటల్ వర్క్ కూడా మనం తీసుకొచ్చాం. ఓకే, సో ఇలా కొంచెం ఆలోచించి సాల్వ్ చేయగలిగితే సో చాలా బాగా సాల్వ్ చేయొచ్చు. కొంచెం అర్థం చేసుకొని కొంచెం మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ ని సమ్లో ఇచ్చిన ప్రతి లైన్ ని చదివి నోట్ చేసుకొని చేసుకుంటే సో చాలా ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 men and 10 women can do work in 15 days, while 10 men and 18 women can do work in 10 days. 4 men and 5 women started the work, and after 10 days all men are left the work. Then find how many more women would be required to complete the whole the work in 21 days. Okay, సో ఏం లేదు, మనం ఎలాంటి సమ్స్ డిస్కస్ చేసాం ఆ వీడియోస్ లో. ఏంటంటే 8 men 10 women ఒక వర్క్ ని 15 days చేయగలరు, అదే వర్క్ ని 10 men 18 women వర్క్ ని 10 days చేయగలరు. అయితే 4 men 5 women వర్క్ స్టార్ట్ చేశారంట, 10 days తర్వాత మెన్ అందరూ వెళ్ళిపోయారు, ఓన్లీ ఉమెన్స్ ఉన్నారు. కానీ టోటల్ వర్క్ 21 days లో కంప్లీట్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఇంకా ఎంతమంది ఎక్స్ట్రా ఉమెన్స్ కావాలి? ఉమెన్ వుడ్ బి రిక్వైర్డ్, హౌ మెనీ మోర్ ఉమెన్ వుడ్ బి రిక్వైర్డ్. సో జస్ట్ చూడండి, ఫస్ట్ 8 men ప్లస్ 10 women, 8 men plus 10 women can work in 15 days. అది ఈక్వల్, సో 10 men plus 18 women, 10 men plus 18 women in 10 days. ఓకే, సో అయితే ఇప్పుడు ఏంటి, 5 3 జా 5 2 జా. ఓకే, సో చేసుకుంటే 24 men plus 30 women ఈక్వల్ టు 20 men plus 36 women. ఓకే, సో men women తీసుకొస్తే 4 men ఈక్వల్ టు 6 women, 2 men ఈక్వల్ టు 3 women. ఇది men women కి రిలేషన్ ఇంపార్టెంట్. 2 men ఈక్వల్ టు 3 women. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు, 4 men and 5 women started the work. 4 men and 5 women started the work చేశారంట. 4 men and 5 women started the work and 10 days, వీళ్ళు 10 days చేశారు. ఓకే, ప్లస్ 10 days తర్వాత ఆల్ మెన్స్, అంటే మెన్స్ 4 men పోయారు, 5 women ఉన్నారు. సో ఎక్స్ ఉమెన్ అనుకుందాం, అంటే 10 days తర్వాత ఓన్లీ ఉమెనే వర్క్ చేశారు. ఓకే, బట్ వీళ్ళు ఏం చేశారు, టోటల్ వర్క్ షుడ్ బి కంప్లీట్ ఇన్ 21 days. టోటల్ వర్క్ 20 days లో అయిపోయింది, ఆల్రెడీ 10 అయిపోయింది, ఇంకో 11 ఉంది, ఈక్వల్ టు టోటల్ వర్క్ అంటే మనం ఇదే వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. మనం ఇది వేసుకుందాం, 10 men 18 women into 2 into 10 men plus 18 women into 10. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా, 2 men ఈక్వల్ టు 3 women, అన్నిటినీ ఉమెన్ లోకి మార్చుకోండి. 2 men ఈక్వల్ టు 3 women, 4 men అంటే ఎంత, 6 women, 6 women plus 11 women, 11 women into 10, 11 women into 10 ప్లస్ x women into 11 ఈక్వల్ టు, అక్కడ 10 men కదా, 2 men ఈక్వల్ టు 3 women, 10 men అంటే 15 women, 15 ప్లస్ 18 అంతా 15 ప్లస్ 18 అంతా 33 women into 10, దట్ ఈస్ 110 310. అటు వెళ్ళిపోతే 11 into x women ఈక్వల్ టు 220, దట్ ఈస్ x ఈక్వల్ టు ఎంత 20. అంటే సో ఇక్కడ 20 ఉమెన్స్ చేశారు, కానీ ఆల్రెడీ 5 ఉమెన్స్ ఉన్నారు, ఇంకెంతమంది ఎక్స్ట్రా కావాలి, 15 ఉమెన్స్ ఎక్స్ట్రా కావాలి. దాని 4 men 5 women 10 days చేశారు, ఆ 10 days తర్వాత 4 men వెళ్ళిపోయారు, ఎక్స్ ఉమెన్ అనుకున్నాం. ఈ ఎక్స్ ఉమెన్ లో 5 ఉన్నారు, ఎక్స్ట్రా ఉమెన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు 11 days. ఎందుకు, టోటల్ వర్క్ షుడ్ బి కంప్లీట్ ఇన్ 21 days, వాళ్ళు 11 days. దీన్ని సాల్వ్ చేసుకుంటే, ఇది సాల్వ్ చేసుకుంటే x ఈక్వల్ 20, అంటే ఈ 11 days 20 ఉమెన్స్ చేశారు, ఆల్రెడీ 5 members ఉన్నారు, ఇంకా ఎక్స్ట్రా ఎంతమంది కావాలి, 15 members కావాలి. ఓకేనా, సో అది ఈజీగా సాల్వ్ చేసే పద్ధతి. సో మనం చాలా ఈజీగా చేయొచ్చు. నేను ఆల్రెడీ పార్ట్ 1 లో దీనికోసం చాలా డీప్ గా, చాలా స్లోగా, చాలా బేసిక్ డిస్కస్ చేశాను. అందులో చూస్తే ఇది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A and B and C. A, B and C are 3 inlets of the pipe. The time taken by the A and B together to fill half of the tank is same as the time taken by C alone to fill 1/6 of the tank. If A and B and C together can fill the tank in 9 hours, then find the
టైం టేకెన్ బై ద పైప్ సి టు ఫిల్ ద ట్యాంక్. సో చూడండి ఏం లేదు, టైం టేకెన్ బై ఏ అండ్ బి టు ఫిల్ హాఫ్ ఆఫ్ ట్యాంక్ అంటే ఏ అండ్ బి సగం అంటే 2 A and B అంటే మొత్తం ఫిల్ చేసేంత సగం ఫిల్ చేయాలంటే ఇది ఎఫిషియన్సీ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి అంట. కాబట్టి 6 times ఆఫ్ సి దట్ ఈస్ A plus B ఈక్వల్ టు 3C. ఇది ఎఫిషియన్సీ. ఓకే, సో అంటే A plus B ఈక్వల్ 3C అంటే ఫస్ట్ మనం ఎఫిషియన్సీ కోసం మాట్లాడదాం. A plus B and C. సో అంటే ఏమవుతుంది, C x అనుకుంటే A plus B 3x. ఇది ఎఫిషియన్సీ. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎంత అవుతుంది, రివర్స్ అవుతుంది. A 3x. ఎందుకు, ఎఫిషియన్సీ ఎక్కువ తక్కువ టైం చేయగలరు, తక్కువ ఎక్కువ టైం చేయగలరు. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఎంత, 3x. ఇది 1, ఇది 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇఫ్ A and B C టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 9 hours. A B C మొత్తం 3 కలిసి ట్యాంక్ ని 9 hours ఫిల్ చేస్తాంట. ABC అంటే మొత్తం ఇది కదా 4 కదా, 4 into 9 hours ఫిల్ చేస్తాయి. టోటల్ ఎంత, 3x. దట్ ఈస్ 36 ఈక్వల్ టు 3x. x ఈక్వల్ టు 12. x ఈక్వల్ 12. మరి ఏమంటుంది ఇప్పుడు సి ఇవి ఎఫిషియన్సీ అండి. ఇది మనకు కావాల్సిన డేస్ కావాలి. సో x ఈక్వల్ 12, సి 3x అంటే 36 డేస్ 36 hours లో ఫిల్ చేయగలరు. 36 hours. డి ఇస్ ద ఆన్సర్. 36 hours లో ఫిల్ చేయగలరు. అర్థమైందా? సో దీని నుంచి మనకి ఎఫిషియన్సీ వచ్చింది. ఎఫిషియన్సీ A plus B 3x, సి ఓన్లీ x. ఎఫిషియన్సీ ఎలా ఉంటే నెంబర్ ఆఫ్ డేస్ కానీ అవర్స్ కానీ టైం అనేది రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నారు, తక్కువ టైంలో వర్క్ కంప్లీట్ చేయగలరు. సో వీళ్ళు x, వీళ్ళు 3x. ఇప్పుడు ఈ రెండింటికి కలిసి 3x అనుకుంటే, సో అప్పుడు దీని ఎఫిషియన్సీ 1, దీని ఎఫిషియన్సీ 3. సో ఈ టుగెదర్ can complete the tank in 9 hours. So 1 plus 3, 4 into 9, 36. ఈ 36 అనేది 3x కి ఈక్వల్. అప్పుడు x ఈక్వల్ 12. x ఈక్వల్ 12 అంటే A plus B 12 hours లో ఫినిష్ చేయగలరు, C 36 hours లో ఫినిష్ చేయగలరు. మనకు అడిగిన C క్వశ్చన్ కాబట్టి 36 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో అలా కొంచెం ఏది ఎఫిషియన్సీ ఏది డేస్ అని కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే చాలా 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 ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A can complete 45% of work in 11 and 1/4 days, and B can complete 30% of work in 3 days. If A, B, and C can do the same work in 6 and 1/4 days, then find the C is how much percent less efficient than A. A కంటే ఎంత ఎఫిషియన్సీ తక్కువ అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఏ కోసం మాట్లాడు. A 40% ఆఫ్ వర్క్ ఇన్ 11 and 1/4 అంటే ఎంత, 45/4. 45%. 45/4 అయితే 1% ఎంత అవుతుంది, 1/4 డేస్. 100% ఎంత అవుతుంది, 25 days. ఇవి డేస్ అండి. సో 25 days అంటే A కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 25 days. ఓకే, ఇప్పుడు B చూడండి. B ఏంటి, 30% ఆఫ్ వర్క్ ఇన్ 3 days. 30% ఆఫ్ వర్క్ ఇన్ 3 days. మరి 1% ఎన్ని డేస్, 1/10 days. మరి 100% ఎన్ని డేస్, 10 days. Which means so A can complete the work in 25 days. B can complete the work in 10 days. ఇప్పుడు C can complete the work కావాలి, దీన్ని x అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం కావాలి, if A B and C can together same work in 6 and 1/4 days. సో అంటే వాళ్ళు ముగ్గురు కలిసి 6 and 1/4 days లో పని కంప్లీట్ చేస్తారు. అయితే అసలు టోటల్ వర్క్ ఎంత, దీనికి ఎల్సిఎం చేస్తే 50x అనుకోవచ్చు. ఎల్సిఎం 50x అనుకుంటే, సో ఇది 2x, ఇది 5x, ఇది 50. ఇప్పుడు ముగ్గురు కలిసి 6 and 1/4 లో ముగ్గురు కలిసి ఎంత, 7x plus 50. 7x plus 50. సో వీళ్ళు ఎంత టైం, 6 and 1/4 అంటే 24, 25/2, 25/4 డేస్ చేశారు. ఎంత వరకు, 50x. 25 1 25 2 8x. 7x plus 50 ఈక్వల్ టు 8x. అప్పుడు x ఈక్వల్ టు 50. x ఈక్వల్ టు 50 వచ్చింది. x ఈక్వల్ 50 అంటే ఎంత, ఇది 50. ఓకే, అంటే C కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 50 days. A 25 days చేయగలదు, B 50 days చేయగలదు. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత తక్కువ, హాఫ్ కదా, 50% తక్కువ. A కి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ డేస్ చేయగలదు, C కి ఎఫిషియన్సీ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డేస్ చేయగలదు. ఎంత పర్సెంటేజ్ తక్కువ అంటే హాఫ్, 50% తక్కువ. C ఈజ్ లెస్ ఎఫిషియెంట్ దాన్ A. ఓకే, C ఈజ్ లెస్ ఎఫిషియెంట్ దాన్ A. సో చాలా సింపుల్ అండి. మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ కంటే ప్రీవియస్ లో అడిగే క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. బికాస్ సో మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్ లో మనల్ని క్వాలిఫై చేయడానికి ట్రై చేస్తారు. సో మనల్ని క్వాలిఫై చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ని ఎవరైతే క్యాచ్ చేయగలరో వాళ్ళు ఈజీగా దాన్ని సాల్వ్ చేయగలరు, ఎగ్జామ్ లో బిట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకుని రాగలరు, మార్క్స్ సంపాదించగలరు. సో ఈ టాపిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఎవ్రీ ఫిలిమ్స్ లో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 12 men can do piece of work in 10 days while 10 women can do the same work in 18 days. సో ఇలా ఇచ్చిన ఏం చేయాలంటే జస్ట్ మనం వర్క్ ఎంత ఫస్ట్ కనుక్కోవాలి. 12 men can do a piece of work in 10 days and while 10 women can do the same work in 18 days. So 10 women can do the same work in 18 days అంట. సో 10 పోయింది. సో 6 2 జా 6 3 జా, దట్ ఈస్ 2 men equal to 3 women. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, in how many days 4 men and 6 women together can stand? 4 men plus 6 women in how many days? X days అనుకోండి. ఈక్వల్ టు వర్క్ కావాలి కదా, వర్క్ ఇది కానీ ఏదైనా అనుకుందాం. మనం ఇది అనుకుందాం 12 men into 10 అనుకుందాం. ఇది కూడా వర్క్, ఈ రెండు వర్క్ ఈక్వల్ చేస్తే మనకి ఈ రిలేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది అర్థం అన్నిటిని మెన్లోకి మార్చుకున్నాం. ఇది 4 men 6 men 2 men equal to 3 women అంటే 6 women equal to ఎంత 4 men టోటల్ 8 men. 8 men into x equal to 12 men into 20 10. This 4 2 ja 4 3 ja 2 1 ja 2 5 ja, then x equal to 15. ఓకే, అంటే 15 days లో వర్క్ ని ఫినిష్ చేయగలరు. 15 days ఆన్సర్ ఇస్ 15. అర్థమైందా? సో ఇలా ఫస్ట్ ఇచ్చిన వర్క్ ఈక్వల్ చేసుకుంటే మెన్ ఉమెన్ రిలేషన్ వస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన వాటిని ఏదో నేను మెన్లోకి మార్చుకున్నా, యూ కెన్ ట్రై ఫర్ ఆల్ కన్వర్టింగ్ ఇంటూ ఉమెన్ ఆల్సో. అంతా ఉమెన్ లోకి మార్చుకుంటూ ట్రై చేయొచ్చు. సో మెన్ అయినా ఉమెన్ అయినా సో మనకి ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఓకేనా. సో ఇలా ఒక వర్క్ ని కంప్లీట్ చేసినప్పుడు ఇలా సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీ. మీకోసం నేను చాలా ఎలాబరేట్ చెప్తున్నా, బట్ ఇన్ ద ఎగ్జామ్ సో ఇవన్నీ వేస్తున్నాం డైరెక్ట్ గా మనం ఏదైతే ఈక్వేషన్ ఉందో అది డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాంక్ A tank can be filled by pipe A in 2 hours, pipe B in 6 hours. At 10 a.m. pipe A was opened. At what time will the tank be filled if the pipe is open, if B pipe is opened 11 a.m. సో ఏం లేదు, ఎన్నాళ్ళు మనం ఎన్ని గంటలు అడిగాం కదా ప్రీవియస్ క్వశ్చన్ లో. ఇప్పుడు ఏమన్నా స్టార్టింగ్ ఇచ్చా ఒక టైం ఇచ్చాడు. సో 3 hours తర్వాత ఫిల్ అవుతుందంటే ఆ టైం నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలా సింపుల్. చూడండి, అయితే ఫస్ట్ ఇవ్వగానే ఏ కెన్ ఫిల్ ఇన్ 2 hours. B can fill the same tank in 6 hours. LCM ఎంత 6, 2కి 6 కలిసి 6 కదా. సో ఇక్కడ ఎఫిషియన్సీ 3, ఇక్కడ ఎఫిషియన్సీ 1. ఇప్పుడు ఏమంటున్నాడు, సో అట్ వాట్ టైం, సో 10 o'clock కి ట్యాప్ పైప్ ఏ ఆన్ చేశారంట. సో 10 o'clock కి పైప్ ఏ ఆన్ చేశారు. ఎంత పైప్ ఏ అంటే 3 into 11 కి మళ్ళీ బి ఆన్ చేశారు. అంటే ఈ 1 hour ఇది ఒక్కడే ఉంది ప్లస్ ఈ 2 ఎంత 3 + 4 into x అనుకుందాం. టోటల్ ఎంత 6 కదా, ఎందుకంటే ఈ రెండు కలిసి ఎన్ని గంటలు చేసా మనకు తెలియదు. x అనుకుందాం. ఇప్పుడు 3 అది తీసేస్తే 4x equal to 3, x equal to 3/4 అంటే 3/4 అవర్. అంటే ఏంటి, ఇది ఇక్కడ 10 ఇది, తర్వాత ఇక్కడికి 11 ఇది, 11 నుంచి 3/4 అవర్స్. అంటే 11 3/4 అంటే 3/4 అవర్స్ అంటే ఎంత 45 minutes. అంటే 11:45 కి ట్యాంక్ కంప్లీట్ అయిపోతుంది. 11:45 కి ట్యాంక్ ఫిల్ అయిపోతుంది. అర్థమైందా? ఎందుకంటే సో 10 o'clock కి ఏ లాంచ్ చేశారు. సో ఏ వచ్చిందంటే 1 hour పనిచేసిందంటే 3 parts ఫిల్ అయిపోద్ది. సో 3 parts 6 లో 3 ఫిల్ అయిపోతే ఇంకా 3 మిగులుతుంది. ఇప్పుడేంటి ఏబి రెండు ఉన్నాయి కానీ ఎన్ని గంటలు తెలియదు. x అనుకున్నాం. 4x ఈక్వల్ టు ఇంకా మిగిలిన 3 ఉంది. x ఈక్వల్ టు 3/4 అవర్స్. 3/4 అవర్స్ అంటే 45 minutes. సో ఆల్రెడీ 10 నుంచి 11 1 hour అయింది, ఇంకో 40 minutes, టోటల్ 11:45. మనకి ఆన్సర్ లో 10:45 12:45 అలాంటివి కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుంటే 10 నుంచి 1 ఇంకా అది 1:45. సో టోటల్ ఆన్సర్ ఇస్ 11:45. సో ఇలా కొంచెం క్లారిటీ తెచ్చుకుంటే సో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, నేను 2 స్టెప్లో ఆన్సర్ అయిపోయింది. ఎగ్జామ్ లో ఇంకా ఫాస్ట్ చేయొచ్చు, బట్ కొంచెం ప్రిన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేస్తే ఆ చిన్న మిస్ అవ్వదు. ఎందుకంటే మనం ఏదైతే మిస్ చేస్తామో అది ఆప్షన్స్ లో ఖచ్చితంగా ఉంటుంది. సో అది రాకుండా మనం చూసుకుంటే చాలు, ఈజీగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A pipe can fill a tank with water in 3 hours. Due to leakage on the bottom, it takes 3.5 hours to fill it, not till it is filled. To fill it in. What time the leak will empty the full filled tank? అంటే ఏ అనేది ఒక ట్యాంక్ ని ఫిల్ చేస్తే 3 hours లో, కానీ లీకేజ్ వల్ల అది 3.5 hours అయిందంట. అయితే సో ఏని ఆపేస్తే ఓన్లీ లీకేజే ఉంటే అది ట్యాంక్ ని ఎంత టైంలో ఎంప్టీ చేస్తుంది? చాలా సింపుల్. చూడండి, ఏ సో ఇది ఒక ట్యాంక్ ని 3 hours లో ఫిల్ చేస్తుంది. 3 hours. ఓకే, సో ఇప్పుడు లీకేజ్ ఎల్ అనుకున్నాం, అది -x hours లో
దాన్ని ఎంటీ చేద్దాం అనుకోండి. ఇప్పుడు టోటల్ ఎంత 3x. 3x అయినప్పుడు ఇక్కడ ఏంటిది దీని ఎఫిషియన్సీ x, దీని ఎఫిషియన్సీ 3. ఇప్పుడు ఏమైంది ఈ రెండు కలిసి చేసి ఏంటి x+3 అయింది. x+3 అయింది. ఎన్ని అవర్స్ లో 3.5 hours. 3.5 hours ఎంత 7/2 ఈక్వల్ టు 3x. సాల్వ్ చేసుకుంటే 7x + 21 ఈక్వల్ టు 6x. దట్ ఈస్ x ఈక్వల్ టు ఒక్క నిమిషం. సో ఇది పైపు ఎంటీ అవుతుంది కాబట్టి మైనస్ అనుకోవాలి, ప్లస్ సారీ. సో ఇది మైనస్ ఇది. సో x-3 ఎన్ని అవర్స్ 3/1/30 దట్ ఈస్ 7/2 hours. టోటల్ 3x. ఇప్పుడు ఇది చేసుకుంటే 7x - 21 ఈక్వల్ టు 6x. అప్పుడు x ఈక్వల్ టు 21. x ఈక్వల్ టు ఎంత 21 అంటే ఏంటి ఇది x ఈక్వల్ టు 21. ఇప్పుడు ఏమన్నాడు దెన్ ఇది ఒక్కటి 21. సో 21 hours లో అదొక్కటి ఎంప్టీ చేయగలదు. దానికి మనకి ఎక్స్ అడిగింది కదా, ఎందుకంటే ఇట్ ఈస్ టైమ్ ఓన్లీ వెన్ దట్ ఎంప్టీ ఆ లీక్ ఎంప్టీ ద ట్యాంక్. ఆ లీక్ ట్యాంక్ ని ఎంత టైం ఎంప్టీ చేయగలదు. ఓకే, సో ఆ లీక్ ట్యాంక్ ఎంత టైం ఈ ఎక్స్ ని ఆ 21 hours లో ఎంప్టీ చేయగలదు. ఓకేనా. సో ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, లీక్ కాబట్టి మైనస్ వేసుకోవాలి. మైనస్ వేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది. సో 21 అండ్ 21 hours ఇది రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీగా సాల్వ్ చేయాలి. దీనికోసం సో ఇలాంటి సమ్స్ కోసం సో బయట చాలా ట్రిక్స్ ఉంటాయి. బయట చాలా ఛానల్స్ లో చాలా కోచింగ్ సెంటర్స్ లో రకరకాల ట్రిక్స్ టిప్స్ చెప్తుంటారు. ఏంటది సో ఒక హాఫ్ అన్ అవర్ పెరిగింది, అది ఏతో పెరిగింది అని ఏ అనుకోండి, బి అనుకోండి, సి ఇలాంటివి ఏమొద్దు. చాలా సింపుల్ గా 2 steps తో ఆన్సర్ చాలా క్లియర్ గా వస్తుంది. సో అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి సో అనవసరంగా ఎక్కువ స్టెప్స్ నేర్చుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 steps తో ఈజీగా ఆన్సర్ ని తీసుకురావచ్చు. ఓకేనా. సో చాలా ఈజీగా ఇలా ప్రిలిమ్స్ ని సాల్వ్ చేసుకుంటే మెయిన్స్ కూడా ఇదే టాపిక్ ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో చూసే ముందు ఆ 2 వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోస్ అన్ని క్వాంటిటీ యాప్టిట్యూడ్ లో ప్లేలిస్ట్ లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ లో ఉంటాయి. సో ఓకేనా, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అండ్ నా యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.